ఓవైపు తమిళనాడు సెక్రటేరియట్ వార్తలతో రోజు కనిపిస్తూనే ఉన్నారు సీఎం విజయ్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వార్తలతో బాక్స్ ఆఫీస్ ని రూల్ చేయడానికి రెడీ అవుతున్నారనే మాట వినిపిస్తోంది. ఇదే నా చివరి సినిమా అంటూ విజయ్ స్వయంగా ప్రకటించిన జననాయకన్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా? జననాయకన్ ముందున్న చిక్కులన్నీ తీరిపోయాయా? సినిమా రిలీజ్ కి సర్వం క్లియర్ అవుతుందా? ఈ డిస్కషనే జరుగుతోంది దళపతి మ్యాసివ్ ఫ్యాన్ బేస్ లో. ఓ ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్ నుంచి యూజర్స్ కి జననాయకన్ రిలీజ్ డేట్ కి సంబంధించి హింట్స్ అందుతున్నాయట. జూన్ 19న తమిళ్, తెలుగులో జననాయకన్ రిలీజ్ ఉంటుందన్నది సదరు నోటిఫికేషన్ సారాంశం. దళపతి పుట్టినరోజు కన్నా ముందే రిలీజ్ డేట్ ని ప్లాన్ చేస్తుందట నిర్మాణ సంస్థ. సెన్సార్ ఇబ్బందులన్నిటిని దాటుకొని రిలీజ్ కి రెడీ అవుతుందన్నది టాక్. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా లేనప్పటికీ ఆల్రెడీ సెలబ్రేషన్ మోడ్ లోకి వెళ్లిపోయారు అభిమానులు. జననాయకన్ జూన్ 19న రిలీజ్ అయితే ఆ రోజు మీద ఆల్రెడీ కర్చీఫ్ వేసిన సమంత మా ఇంటి బంగారం సినిమా రిలీజ్ మాటేంటి అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. జూన్ 19న రిలీజ్ కోసమని ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కి, మిగిలిన ప్రమోషన్స్ కి ప్లాన్ చేసుకుంటున్నారు శామ్. విజయ్ జననాయకన్ తో పోటీ పడుతూ సమంత మా ఇంటి బంగారం మూవీని థియేటర్లోకి విడుదల చేస్తారా, లేకుంటే విజయ్ కెరీర్ లో ఆఖరి సినిమా కాబట్టి జననాయకన్ కి దారి ఇచ్చేసి శామ్ సైడ్ అవుతారా? ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదో ఇంట్రెస్టింగ్ డిస్కషన్.